పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా రాజా. మహోన్నతుడా, మహాఘనుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా ప్రభు, ఈ యొక్క సమయం కొరకే స్తోత్రాలు, మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మంచి అవకాశం కొరకే స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయనా బిడ్డలు చేసిన ప్రార్థనలు విన్నారు, అలాగే పాడిన పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందుకుని ఉన్నారు తండ్రి. ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం తండ్రి. నాయన మా మంచి బోధకుడవు నాయనా, మా మంచి నాయన టీచర్ నీవే ప్రభా, పరలోకపు టీచర్ నాయనా. నీకు స్తోత్రాలయ్యా. జరగబోయేవి, జరిగిపోయినవి, జరుగుచున్నవి అన్నీ ఎరిగినవాడు ప్రభా. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు కాబట్టి తండ్రి, సర్వజ్ఞానమి అయిన దేవుడు తండ్రి. నీవేనైనా జ్ఞానానికి మూలం ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, మీరేనైనా నాతో మాతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా, మాకందరికి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాలు దయచేయండి తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ఆయన. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ కూడా మీరు అలుముకొనండి, ఆవరించండి. మీ స్వాధీనంలో అదుపుల ఆధీనంలో ఉంచుకోండి ఆయన. ప్రతి విధమైనటువంటి ఆటంకాలను డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్న దురాత్మ, అంధకార, దుష్ట శక్తుల ప్రభావమును నజరేయుడనేసు నామములో లయపరుస్తున్నాం. నజరేయుడనేసు నామములో విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని కూడా నైనా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి నాయన. దేవానికి కనికరం చూపించండి. మా చుట్టూ, మా గృహాల చుట్టూ మీ కంచి పెట్టి కాపాడండి నాయన. ఈ రోజు నుంచి ఇదిగోనైనా ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయాలనుకుంటుండగా తండ్రి, మమ్మల్ని నాయన నడిపించండి. మా మంచి బోధకుడిగా ఉండి మీరే పరిశుద్ధాత్ముడా బోధించండి తండ్రి. నీ స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. నీ అగ్ని చేత కాల్చి పుటం వేయండి తండ్రి. మీ నోరుగా బూరగా చేసుకొని మీరే మాట్లాడండి నాయన. అయ్యా, వినుబుద్ధి మాకు కలుగజేయండి ప్రభా. మమ్మల్ని ఆకట్టుకోండి తండ్రి. మాకు నైనా నమ్మకం కలుగజేయండి, విశ్వాసం కలుగజేయండి, బలపరచండి నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. బలపరచ మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకే మహిమ కలుగునుగాక. మరి దేవుడి వాక్యంలో నుంచి మనం ప్రకటన గ్రంథం తీద్దాం. దయచేసి ప్రకటన గ్రంథం అందరూ కూడా తీయండి. మొదటి అధ్యాయము. ఈరోజు మరి మొదటి అధ్యాయంలో నుంచే కదా మనం చూడాలి. స్టార్టింగ్ అక్కడి నుంచి మనం చేసుకుందాం. మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. ఇక మొదటి వచనం రేపు చదువుదాం, ఎందుకంటే 3వ వచనం ముందు ముఖ్యంగా మనం చదువుకొని ధ్యానం చేయాలని నేను ప్రేరేపించబడ్డాను. సో మనం 3వ వచనం మనము చదువుదాం. అందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథాన్ని తీయండి ప్లీజ్. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుంది తెలుసు కదా, బైబిల్లో లాస్ట్కి ఉంటుంది. లాస్ట్గా ఉంటుంది, లాస్ట్ గ్రంథం అదే బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాల్లో 66వ గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం. కాబట్టి 3వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యుడు. ఇక్కడ మనం దేవుడి వాక్యాలు చూస్తున్నాము. మరి ఈ యొక్క సమయము సమీపించింది అని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. ఎందుకు మనం ప్రకటన గ్రంథం ధ్యానించాలి, ఎందుకు మనము ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. మనం ఎందుకు వీటిని తెలుసుకోవాలి అంటే, సమయము సమీపించింది అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. సమయం సమీపించడం అంటే ఏంటి అర్థం? ఏదో క్లాక్లో ఉన్నటువంటి టైం అయిపోయిందని కాదు, లేకపోతే మనం పెట్టుకున్న వాచ్లో టైం అయిపోయింది అనే ఆ యొక్క అర్థం కాదు. కానీ దేవుని రాకడకు సమయం అయిపోయిందంట. దేవుని యొక్క రాకడ సమీపించింది. ఇక దానికోసం మనము అందరం కూడా ఈ వాక్యాలు చదివి వీటిని విని వాటిని గ్రహించి గైకొనాలంట. గైకొంటే అప్పుడు మనం ధన్యులవుతాం. వీటిని మరి గైకొన్న వారందరూ కూడా ధన్యులవుతారు, వినేవారు ధన్యులవుతారు, చదువువారు కూడా ధన్యులవుతారు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, మరి సమయము గురించి దేవుడి వాక్యంలో మనం తెలియజేస్తారండి. టైం, ఈ యొక్క మరి సమయం ఎవరి వశంలో ఉండదండి. ప్రతిరోజు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈరోజు మరి ఎన్ని గంటలు గడిచిపోయింది? ఇప్పుడు సమయం ఎన్ని గంటలు గడిచిపోయిందండి? ఇప్పుడు ఎంత టైము? కాబట్టి మరి మన జీవితాల్లో ఒక్కొక్క రోజు వస్తుంది, వెళ్ళిపోతుందండి. టైం మళ్ళీ రాదు. ఈరోజు మళ్ళా గతించిపోయినాక 12 గంటలు అయినాక డేట్ మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు
రాదండి. కాబట్టి ఈ యొక్క సమయం అనేది ఈ సమయం కాదు, కానీ మరి యేసు ప్రభు యొక్క రాకడ సమయం, మనం సిద్ధపడాల్సినటువంటి సమయం సమీపించింది, ఇక వచ్చేసింది, ఇక ఆలస్యము లేదు. కాబట్టి మనందరం కూడా సమయం కొరకు ఇంకా కనిపెట్టక్కర్లేదు. ఇంకా టైం ఉందండి, నేను ఇంకా మారు మనసు పొందాలి, తర్వాత ఎప్పుడు పొందుకుంటాను, నేను పాపాలు తర్వాత ఒప్పుకుంటాను, నేను తర్వాత బాప్తిజం తీసుకుంటాను, ఇంకా నాకు మరి కుదరట్లేదు, నాకు ఇంకా మరి ఇది వీలు పడట్లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నాకు అది ఇది అని సాకులు చెప్పడానికి ఇక సమయము లేదు. కానీ దేవుని యొక్క రాజ్యము సమీపించింది, దేవుని యొక్క రాకడ కూడా సమీపించింది అని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మరి నిజంగా ఈ యొక్క రాకడ గురించి, లేకపోతే ఈ సమయం గురించి ఏ సమయం, ఈ యొక్క రాకడ సమయం గురించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా ఆయన బోధలు ప్రారంభించి ఫస్ట్ ఆయన ప్రకటించింది ఏంటంటే అదేనండి. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే మరి అక్కడ ఏం రాసిందో చూడండి, దయచేసి తెరవండి. అందరూ కూడా బైబిల్ తెరవండి ప్లీజ్. ఎవరు పలకట్లేదండి? ఉన్నారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయారా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. అది ఏంటంటే యేసు ప్రభు ఇక మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రకటించాడు ఏమనంటే, ఎదుగు ఈయనే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెరపట్టబడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశారంటే ఆయన ఇక సువార్త ప్రకటించడం మొదలు పెట్టారండి. సువార్త, ఇదిగో మారు మనసు పొందండి, ఎందుకంటే మరి సమయం సమీపించింది, ఇక సమయం లేదు, ఇక ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది అని చెప్తూ ఆయన ప్రకటించడము ప్రారంభించాడని మనం దేవుడి వాక్యంలో చూస్తూ ఉన్నామండి. కాబట్టి మరి సమయం ఇక లేదు, ఈ సమయం సమీపించింది. దేవుడు మరి యేసు ప్రభు ఈ లోకరాజ్యము, ఏ లోకరాజ్యం? పరలోక రాజ్యం. యేసు ప్రభు ఏమంటున్నారంటే పరలోక రాజ్యం సమీపించింది, ఇక సమయము లేదు. కాబట్టి టైం అయిపోయింది, మీరు త్వరగా మారు మనసు పొందండి. మరి మారు మనసు పొందారా అంటే, మారు మనసు అంటే చాలామంది అనుకుంటారు మరి విగ్రహాలు వదిలిపెట్టి దేవుణ్ణి నమ్ముకుంటే అదే మారు మనసు కదా అనుకుంటారు. అదొక మారు మనసు అయితే ఇంకా చాలా రకాలైన మారు మనసు పొందాలండి. ప్రతి విషయంలో మారు మనసు పొందాలి. యూదులకి కూడా వాళ్ళైతే విగ్రహారాధన చెయ్యరు, కానీ వాళ్ళు కూడా మారు మనసు పొందాలని యేసు ప్రభు చెప్పారు. అలాగే పుట్టుకతో క్రైస్తవులు అంటే వాళ్ళ పుట్టుకతోనే దేవుడి గురించే మరి చెప్పుకుంటూ వింటూ మరి పుట్టిన దాంట్లో నుంచి అదే మరి మాటలు వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా విగ్రహాలు పూజలు అవేమి ఉండవు కదండి. అయినప్పటికీ వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడో పొందేశాము, మేము అన్నీ కూడా వదిలేసాము, మేమేం పూజలు చేయట్లేదు, మేము విగ్రహాలని ఆరాధించట్లేదు, మేమేం పాపాలు చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ అది కాదండి. మారు మనసు అంటే అనేక రకాలుగా ఉంది. ప్రతి విషయంలో కూడా మనసు మార్చబడాలి, దేవుడి వైపు మన మనసు మళ్ళించబడాలి. అంతేగాని ఒక్క విగ్రహాలను వదిలిపెట్టారు, పాపం వదిలిపెట్టారు అంతే అంటే కుదరదండి. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తున్నాం యేసు ప్రభు అదే ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటంటే మరి ఇదిగో దేవుడి రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి. ఆ యొక్క సమయం వచ్చేసింది, ఆసన్నమైపోయింది. నిజంగానే అండి. యేసు ప్రభు మరి ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క విషయాలన్నీ ముద్ర వేశాయి, ఇప్పుడు ఇది తెలియజేయద్దు అని దేవుడు చెప్పాడు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. దానియేలు గ్రంథం తీయండి అందరూ కూడా దయచేసి. దానియేలుతో దేవుడు చెప్పాడు, ఈ యొక్క విషయాలు నువ్వు బయట తెలియజేయొద్దు, అన్నీ కూడా అందరూ చదవడానికి కుదరదే, ముద్ర వేసాయి అని చెప్పాడు. 4వ వచనం చదవండి, 12:4. దానియేలు, ఈ గ్రంథమును ముద్రింపుము, చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు. దానియేలు, ఈ గ్రంథమును ముద్రించుము. ఏం చేయాలి? ముద్రించు అంటే ముద్ర వేసి ఉంచు, ఇప్పుడు ఇది వద్దు, మరి అంత్యకాలంలో ఈ యొక్క విషయాలన్నీ బయలుపడతాయని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అప్పటికి ఇంకా సమయం సమీపించలేదండి. దానియేలు కాలానికి ఇంకా సమయం సమీపించలేదు, ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు రాలేదు, ఆయన బలిగా అర్పించుకోలేదు.
ఆయన మన కోసం మరణించలేదు, అప్పటికి ఇంక యేసుప్రభువే ఈ లోకానికి రాలేదు నరుడిగా. కాబట్టి అప్పుడు ఇంకా సమయం సమీపించలేదు. కానీ ఇప్పుడైతే మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రాణం అర్పించాడు, బలియాగం చేశాడు. అంతేకాకుండా సంఘం ఆవిర్భవించింది, పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ తర్వాత అంత్యకాల సంగతులన్నీ కూడా తెలియజేయబడ్డాయి. యోహానికి పరలోకం తీసుకువెళ్ళి అక్కడ జరగబోయే సంగతులన్నీ ఇదిగో ఇవన్నీ వ్రాయు అని చెప్పి వ్రాయించి ప్రకటన గ్రంథాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జరగబోయేవి. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క మరి నా రాకడ వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు వీటన్నిటిని బయలుపరచు అని దేవుడు వాక్యంలో మనం చూస్తామండి. అది రేపటి దినాన మనం బయలుపరచుట, దేవుడు దేన్ని బయలుపరిచాడు, ఎందుకు బయలుపరిచాడు అనే విషయాలు రేపటి దినాన మనం దేవుడి చిత్తమైతే ధ్యానం చేద్దాం. అయితే ఏంటంటే దేవుడు ఇప్పుడు బయలుపరిచాడు నిన్ను. ఏ విషయం కూడా మరుగుగా లేదు, ఏ విషయం కూడా మర్మంగా లేదు, ఏ విషయం కూడా అయ్యో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు అనేటటువంటి ప్రశ్న లేదండి. అందరికీ అంతా కూడా తేటగా మరి కనబడేటట్టుగా, వినబడేటట్టుగా, చక్కగా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూనే ఉన్నాడు సంఘానికి. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు సమయం సమీపించిందని మనకు అర్థమవుతుంది కదా. మనం ఏం చేయాలంటే మార్పు చెందాలి. ఓన్లీ పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టేస్తున్నాము, విగ్రహాలు వదిలిపెట్టేసాము, ఈ లోకంలో అందరిలాగా మేము జీవించట్లేదు, కానీ మేము ఇలాగే ఉంటాము అంటే కుదరదు. చాలా విషయాలు మారు మనసు పొందాల్సి ఉందండి. ఇంకెన్నో విషయాలు మారు మనసు పొందాల్సి ఉంది. చాలామంది చాలా కఠినంగా ఉంటారు. కఠినత్వం వదిలిపెట్టి మారు మనసు పొందాలి. దేవుడు వాక్యంలో మరి సేవకులకు కూడా మారు మనసు పొందమన్నాడు దేవుడు. సేవకులకి చూడండి, ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. 20వ వచనం చదివితే అక్కడ ఎంత చక్కగా మరి దేవుడు సేవకులకి సంఘానికి కూడా చెప్తున్నాడు, మారు మనసు పొందు. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇవన్నీ ఎవరికి రాయమంటున్నాడు? ఇవన్నీ కూడా సంఘ దూతలకు. సంఘ దూతలు ఎవరు? సంఘ దూతలు అంటే కాపర్లండి. సంఘాలేంటి అంటే, సంఘం అంటే మనమే, విశ్వాసులు అందరూ కూడా సంఘ కాపరులు, సంఘము అందరూ కూడా మరి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి అని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇవన్నీ కూడా తెలియజేయి, వ్రాయి, ఇవంతా ఇందులో అదే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరి ప్రతి ఒక్క మరి సంఘానికి కూడా రాస్తూ ఆ సంఘ కాపరితో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేదంటే నేను నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభము తీసేస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి ఇదిగో మరి ఆ యొక్క ఇది తీసేస్తాను, అది తీసేస్తానని అక్కడ తీర్పు కూడా ప్రకటిస్తున్నట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తామండి. కాబట్టి మరి నిజంగా అలాంటి అద్భుతమైనటువంటి మారు మనసు అందరికీ వచ్చిందా అంటే రాలేదు. ఇంకా చాలా విషయాల్లో మనము మార్పు చెందాల్సిందే. మనం అనేక విషయాలు కాంప్రమైజ్ అయిపోతాం. మారు మనసు అనేది ఇంకా కొన్ని విషయాలు రాలేదు. కాబట్టి దేవుడు వాక్యం తెలియజేస్తుందంటే, ఏమీ తెలియని వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, అలాగే తెలిసిన వాళ్ళు కూడా కొన్ని విషయాలు ఇంకా మారు మనసు పొందాలి అని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఇవన్నీ కూడా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ మరి ఆయన సంచరించినట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా సేమ్ ఉంటుంది. మార్కు సువార్త 1:15లో కూడా ఆయన మరి సువార్తను ప్రకటించడం అంటే, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. మారు మనసు పొందండి. ఎవరికి? యూదులకి, అన్యులకి, అందరికీ కూడా. ఇప్పుడు మనకు ఈ యొక్క సువార్త మరి మన దగ్గరికి వచ్చింది, కానీ అప్పుడైతే యూదులకే చెప్పాడు యేసు ప్రభు, మారు మనసు పొందండి అని. చదువు ఒకసారి, అది కూడా చదివేసి. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చింది. అది యేసు ప్రభు ఏం చేశారంట? కాలము సంపూర్ణమై ఉన్నది, మరి ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరిక మరి ఆలస్యం లేదు, కాబట్టి మారు మనసు పొందండి
అని చెప్పి యేసు ప్రభు మరి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో యూదులకి అంత నిష్టగా బ్రతికే యూదులకే వాళ్ళు అసలు విగ్రహారాధన చేయరు, అపవిత్రమైనది ముట్టారు, దేవుడు ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్గా గైకొంటారు, అన్నీ కూడా ఆచారాలన్నీ చేస్తారు, మరి దేవుడు చెప్పిన కట్టడలు మరి విధులు అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తారు. అంతటి భక్తిపరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకే దేవుడు మారు మనసు పొందండి, దేవుడు రాజ్యం సమీపించింది అని చెప్తే ఇప్పుడు మనకి ఇంకెంత అవసరం అండి? మనకు వాళ్ళకు ఉన్నటువంటి భక్తిలో నిష్టలో మరి ఏదైనా ఉందా? అసలు మన ఏర్పాట్లో ఉన్నవాళ్ళమేనా? కానీ దేవుడు మనల్ని మరి ఏర్పరచుకున్నాడు, నిజంగా ఆయన కృపను బట్టి మనల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు. కానీ లేదంటే మనం అన్యులు అండి, మనందరూ కూడా అన్య జాతులు. మనం అసలు మనందరినీ కూడా దేవుడు రక్షించాలనుకోలే, కానీ వారు యేసు ప్రభుని తృణీకరించడం బట్టి మనకి ఈ గొప్ప భాగ్యము దక్కింది. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే యేసు ప్రభు 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా చెప్పారు, ఇదిగో నా యొక్క మరి రాకడకు యుగ సమాప్తికి ఈ గుర్తులు జరుగుతాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు 2 రకాలుగా అక్కడ చెప్పారు, ఒకటి రాకడ, ఇంకొకటి యుగ సమాప్తి. యుగ సమాప్తి అంటే ఏంటి, రాకడ అంటే ఏంటి? రెండు ఒకటి కాదండి. చాలామంది యుగ సమాప్తి రాకడ ఒకటే అని అనుకుంటారు. కాదు, యేసు ప్రభు రాకడ వస్తే యుగం అంతా అంతమైపోతుంది. నో నో నో, అలా కాదు. యేసు ప్రభు రాకడ మరి ఈ భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జరగబోతుంది. ఆ తర్వాతనే యుగ సమాప్తి జరగబోతుంది. యుగాంతం అప్పుడు వస్తుందండి. మరి యుగాంతం అని ఇప్పుడే వచ్చేస్తుంది, అప్పుడే వస్తుందని మీరు 2012లో కూడా యుగాంతం వస్తుందని ఎవరో నాస్ట్రడామస్ అనేటటువంటి ఒక ఆయన అదేదో బుక్స్ రాస్తూ ఉంటాడంట, అన్నీ కరెక్టే అవుతుంటాయంట. కాబట్టి ఈ యుగాంతం కూడా 2012లో అని అంటే అందరు కూడా ఆస్తులు అమ్మేసుకొని ఇంకేంటి మరి యుగము సమాప్తం అయిపోతుంది, ఇంకా మనం అందరూ కూడా చచ్చిపోతాం కాబట్టి ఇంకేంటి అని చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి ఇంక ఇష్టం వచ్చినట్టుగా తాగి తిరిగి తందనాలు ఆడారట, రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారంట. కానీ అది వచ్చిందండి 2012లో, రాలేదు కదా. దేవుడు వాక్యం తప్ప ఏది కూడా సత్యం కాదండి. చాలామంది యుగాంతం అప్పుడని ఇప్పుడని చెప్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. యేసుప్రభు రాకడ వచ్చిన తర్వాత అంటే యేసుప్రభు రాకడంటే మధ్యాకాశానికి ఒకసారి వస్తాడు. యేసుప్రభు మరి 2వ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. యేసుప్రభు మొదటి రాకడేమో బాలుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, అది మొదటి రాకడ. యేసుప్రభు యొక్క 2వ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2వ రాకడలో 2 భాగాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా వినండి, తెలుసుకోవడం మంచిదే కదా. కాబట్టి ఏది తెలియకుండా అట్లా దేవుడి రాజ్యంకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి మరి అక్కడ దేవుడు రాకడలో 2 భాగాలు ఏంటంటే, ఒకటి సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. దాన్ని రహస్య రాకడ అంటారు, ఎందుకంటే అది ఎవరికి కనిపించదు. యేసుప్రభు ఎవరికి కనిపించడు, రహస్యంగా ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు ఇక్కడి నుంచి మనమందరం కూడా మేఘాల మీద కొనిపోబడతాం. ఆ బూర శబ్దం వింటే, వినపడకపోతే మనం అది వినలేని స్థితిలో ఉంటే కనుక అంతే సంగతి. ఇప్పుడు కూడా చూడండి, చాలామందికి మనం ఫోన్లు చేసి పిలిస్తే ఎంతమంది వినలేకుండా ఉన్నారు. దేవుడి రాజ్యం సమీపించింది, రండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, మారు మనసు పొందండి, మరి విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి, అంతా కూడా నాశనం కాబోతుంది, అందరూ కూడా మరి మిగిలిపోబోతున్నారు, యేసయ్య రాకడ రాబోతుందంటే ఎంతమంది వచ్చారండి? ఆ రోజు కూడా ఇప్పుడు వినలేని వారందరూ అప్పుడు కూడా వినలేరు, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు దేవుడి మాటలు వినలేకపోతున్నాము, ఇప్పుడు దేవుడి స్వరం వినలేకపోతున్నాము. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నాకు ఇష్టమైన మాట అది, నిజంగా దేవుడు నాకు అది తెలియజేశాడు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఉదయం 3 గంటలు అయ్యేసరికి ఎవరైనా సరే యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పే ప్రతి ఒక్కరికి, నిజమైనటువంటి విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి 3 గంటలు అయ్యేసరికి దేవుడు లేపుతాడండి. యేసుప్రభు లేపుతాడు. ఎలా లేపుతాడు? నా బిడ్డ లే, ప్రార్థన చెయ్యలే, లేచి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన అదే చేశాడు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఎప్పుడు పెందల కడని ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అంటే 3 గంటలప్పుడు ఆయన లేచి అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. అయితే ఇప్పుడు మనం అలా చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అంత సీన్ లేదు. కాబట్టి ఇప్పుడు మనకి దేవుడు కొంచెం సదుపాయం ఇచ్చాడు. జస్ట్ కనీసం ఒక గుంపుగా కలిసేనే, ఒంటరిగా నువ్వు ఇంట్లోనే ఉంటావు, కానీ జూమ్లో నువ్వు జాయిన్ అవుతావు. ఇది ఒక అవకాశం మనకి ఇచ్చాడు. ఇంకా చాలామంది అలా చేస్తున్నారు. కొంతమంది ఒంటరిగా చేసుకుని అలాగే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. 2 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం ఎంతో భక్తి ఉంటే 10 నిమిషాలు చేసి తర్వాత నిద్రలోకి చలో అని వెళ్ళిపోతున్నారు అంతే.
కానీ మనకైతే అట్లా కాదు. మనం కనీసం 2:30 నుంచి 3 గంటల వరకు మరి ఉంటున్నాం. మేమైతే మరి నిజంగా విశ్వాసం ఉండి ఇంకా నాకు పర్సనల్గా కూడా నేను ప్రేయర్ చేసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళైతే 3 గంటలు లేచి 3 నుంచి 4 వరకు చేసుకుని 4 గంటలకు మళ్ళీ జూమ్లో జాయిన్ అయ్యి మళ్ళీ 6:30 వరకు లేదా 7 వరకు కూడా కొన్నిసార్లు అవుతుంది కదండి. అప్పటి వరకు మరి ఇన్ని గంటలు చక్కగా దేవుళ్ళు ఆనందించగలుగుతున్నాం. మనం ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే ఏకీభవిస్తున్నాము, ఒక్కొక్కరు మరి పాటలు పాడుతుంటే ఏకీభవించి మనం ఇంట్లో పాడుకుంటున్నాం. మరి ఒక్కొక్కరు మరి ఎంతో చక్కగా సాక్ష్యాలు చెప్తుంటే వింటున్నాం, అబ్బా గొప్ప దేవుడు కదా, గొప్ప కార్యాలు చేశాడు అని అనుకుంటాం. లేకపోతే వాళ్ళ కష్టాలు బాధలు చెప్పినాడు, ప్రభువా నువ్వు సహాయం చేయనాయన మొరపెడుతున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత వాక్యం వింటున్నాం, దేవుడు మన గురించి ఎలాగా మనం మాట్లాడతాడో, ఎలా నడిపిస్తాడో అని ఆయన వాక్యాల కొరకు కనిపెట్టి మరి ఉదయాన్నే మన వాక్య ధ్యానం కూడా చేస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి ఈ టైము మంచిగా దేవుడు సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటున్నాం. లేదంటే మన టైం ఎలా పోతుందండి? 24 గంటలు ఎలాగొచ్చిందో అలాగే పోతుంది, ఊరకనే గాలికి పోతుంది. అంతే. టైం అనేది మనం వాడుకోవడం నేర్చుకోవాలి. టైం అనేది చాలా ప్రశస్తమైనది. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, బంగారం పోయినా సంపాదించుకోవచ్చు, ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయం అయితే మరలా రాదండి. పోయిన సమయం ఇప్పుడు 7 గంటలకు మనం స్టార్ట్ చేసాం. 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటలు? 2 గంటలు అయిపోతుంది కదా. ఈ గంటలు మళ్ళీ వస్తాయండి, తిరిగి వస్తాయా? ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి వస్తుందా? రాదు కదా. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేర్చుకోవాలి. ఆ పని ఏదో చేసుకుంటున్నాం ఇంట్లో ఉండి, ఆ పని తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదా వాక్యం వింటూ కూడా మెల్లగా సౌండ్లు చేయకుండా చేసుకోవచ్చు వింటూ. లేదంటే ప్రార్థనలు అందరూ చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటూనే ఆ పని చేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేదు కదా. ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తప్పనిసరిగా జాయిన్ అవుతావు, పని చేస్తూనే వింటావు, పని చేస్తూనే ప్రార్థన చేసుకుంటావు. ఆసక్తి ఉండాలి. లేదంటే మరి కూర్చొని అన్ని పనులు ముందే చేసేసుకొని కూర్చొని చక్కగా ఇంకా ఎక్స్ట్రీమ్గా మరి అది ఇంకా మంచిది కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అట్లాంటి ఆసక్తి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇక సమయము లేదు, సమయము సమీపించింది అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మన యేసుప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి బైబిల్ అంతట్లో కలిపి ఒక 90 సూచనలు ఇవ్వబడ్డాయండి. దేనికి అంటే యేసుప్రభు రాకడికి, అలాగే ఈ యుగాంతానికి కూడా. ఈ యుగమంతా అంతమైపోయేది ఎప్పుడు, యేసుప్రభు రాకడి ఎప్పుడు, దానికి ముందు ఈ సూచనలు, ఇలా ఈ గుర్తులు, ఈ యొక్క పరిస్థితులు జరుగుతాయి అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఎన్నంటే 90 సూచనలు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అవన్నీ ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తే మనకు చాలా రోజులు వచ్చేస్తుంది. ధ్యానం చేయొచ్చు, తప్పేం కాదు. అయితే 90 సూచనలో కొన్ని సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే యేసుప్రభువే చెప్పారు, స్వయంగా ప్రవక్తలు చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు. అవన్నీ కలిపి 90. మరి ఇక్కడ ఆ యొక్క 90 సూచనలు మనకు కనిపిస్తాయండి. కాబట్టి 90 సూచనలు మరి చూస్తే ఈ యొక్క యేసుప్రభు రాకడకు ముందు జరగబోయేవి చూడండి. ఒకటి రెండు జస్ట్ మనం టచ్ చేద్దాం అంతే. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కష్టమవుతుంది. 14 వచనం చూడండి. 24:14 ఎంత అద్భుతమైన. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చింది. ఇక్కడ చూడండి ఏముంది? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సాక్ష్యార్థమై ఈ యొక్క రాజ్య సువార్త. ఏమి రాజ్య సువార్త? ఈ రాజ్య సువార్త ఈ యొక్క లోక రాజ్యాల గురించి కాదు, పరలోక రాజ్య సువార్త. పరలోక రాజ్యం సమీపించింది, అంత సిద్ధంగా ఉంది. 2000 సంవత్సరాలుగా యేసయ్య ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి రెడీగా పెట్టాడు. అందరూ రండి, ఇక మారుమనసు పొందండి, నమ్మండి, పదండి, వెళ్దాము పరలోక రాజ్యానికి, అక్కడికి వెళ్దాం రండి అని చెప్పి ఈ ప్రకటించే ప్రకటనలు ఈ రోజుల్లో ముమ్మరంగా జరుగుతున్నాయండి. చాలా విరివిగా, ఎక్కువగా, మరి చాలా విస్తారంగా ప్రకటించబడుతుంది. ఎక్కడ చూసినా వాక్యం ప్రకటించబడుతుంది, ఎక్కడ చూసినా సువార్త ప్రకటించబడుతుంది. ఒకప్పుడు సువార్త ప్రకటించారు, ఇప్పుడైతే మరి ఎక్కువగా ఇవి ప్రకటిస్తున్నారు. ఏంటంటే ఆశీర్వాదాలు వస్తాయి, మీ నొప్పులు పోతాయి, మీ జబ్బులు పోతాయి, మీ అప్పులు పోతాయి, ఇది చెప్తున్నారు ఇప్పుడు.
ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు, అమ్మో వీళ్ళు ఇంకా బాగా సువార్త చెప్పేస్తే అందరూ మారిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతారు, మళ్ళీ నా నరకం ఖాళీ అయిపోద్ది, కాబట్టి ఇప్పుడు ఎట్లా అని చెప్పి వాడు అందుకే ఏం చేశాడంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అని అది ప్రకటింపజేస్తున్నాడు. ఇప్పుడు అనేక మంది దైవజనులుగా పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారంటే ప్రాస్పరిటీ గాస్పెల్, పాజిటివ్ గాస్పెల్, గ్రేస్ గాస్పెల్ అంటున్నారు. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలుసు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు. అవేంటంటే ఓన్లీ ఎక్కడ శిక్ష లేదు, మీకు అంత ఆశీర్వాదాలు వస్తాయి, మీకు అన్ని దీవెనలు వస్తాయి, మీరు చక్కగా హాయిగా ఉంటారు. ఈ లోకంలో యేసుప్రభు మీరు హాయిగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి పిలిచాడు, కాబట్టి మీరు హాయిగా ఉండండి, తర్వాత చచ్చి తిన్నగా నరకానికి వెళ్ళండి. అది వాళ్ళ బోధ. కానీ ఆ ఎండింగ్ చెప్పరు వాళ్ళు, ఎండింగ్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు సాతాను కుయుక్తితో బోధిస్తారు. నేను ఏంటి పెద్ద పెద్ద దైవజనులకి ఎట్లా అంటుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. కాబట్టి మన జీవితాల్లో మనం చూస్తున్నాం ఏంటంటే చాలామంది ఇప్పుడు అదే మోసం చేస్తున్నారండి. ఏ శ్రమ వద్దు, ఏ బాధ వద్దు, ఏ కష్టం వద్దు, యేసు ప్రభు కొరకు కష్టాలు అసలు పడొద్దు, ఎవరేమైనా అంటే మంచిగా దాక్కుండిపోండి, నీకు ఎప్పుడు ఆశీర్వాదాలే, నీకు ఎప్పుడు దీవెనలే, నీకు ఎప్పుడు ఆ సుఖాలే భోగాలే, ఏ కష్టం ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ వ్యసనం ఉండదు, ఏ యొక్క ఇబ్బంది ఇరుకులు ఉండవు, నీకు అసలు రోగమే ఉండదు, అదే దేవుడి రాజ్యం అని చెప్పి. నిజమే, దేవుడి రాజ్యంలో ఏ రోగం ఉండదు, కానీ ఈ లోకంలో అయితే ఈ శరీరం, మట్టి శరీరం ఉన్నంత వరకు నీకు రోగం ఉంటుంది, కానీ లోపల నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. హల్లెలూయా. మనసులో నువ్వు ఆరోగ్యంగా ఉంటానే, నాకేంటి, నేను బాగున్నాను, నేను మంచిగా ఉన్నాను, నాకేం లేదు, నేను హాయిగా ఉన్నాను, నాకేం కాదు, యేసయ్య ఉన్నాడు చూసుకుంటాడు, నా పరమ వైద్యుడు ఆయన, నాకు ఎన్ని రోగాలున్నా నాకేం కాదు అని చెప్పి ధైర్యంగా నిబ్బరంగా ఉంటారండి. అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో నాకు రోగం వచ్చింది, అమ్మో నాకు భయం వచ్చింది, అమ్మో నాకు అది వచ్చింది అని చాలా భయంకరంగా ఏడ్చి గోలగోల పెట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి లాస్ట్కి సాతానికి కూడా లోబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదండి. కాబట్టి మరి మనం చూస్తున్న ఈ రోజుల్లో కొంతకాలం మాత్రం విరివిగా నిజముగా దేవుడి యొక్క విషయాలే, దేవుని రాజ్య విషయాలే బోధిస్తూ సువార్త ప్రకటించబడింది. ఈ రోజుల్లో ఆ విషయాలు ఎవ్వరూ ఎత్తట్లేదండి. అసలు పరలోకం ఉంది, యేసుప్రభు రాకడ ఉంది, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు ఇదిగో మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు, కాబట్టి మీరు ఇవన్నీ కూడా కొంతకాలమే, ఇవన్నీ కూడా మీరు భరించాలి, ఇవన్నీ కూడా సహించాలి, ఏం కాదు, మీరు అంతా కూడా హాయిగా ఒకరోజు మరి పరలోకంలో ఉంటారు అని చెప్పేటటువంటి బోధలు తక్కువ. ఇప్పుడేం బోధలు అంటే, నీకు అవన్నీ అక్కర్లేదు, పరలోకంకి వెళ్ళకముందు ఇక్కడే పరలోకం, ఇక్కడే అన్నీ కూడా సుఖభోగాలు అనుభవించాలి, హాయిగా ఉండాలి, ఏ కష్టపడకూడదు అని చెప్పి ఇప్పుడు బోధలు వస్తున్నాయి. కాబట్టి ఏది కరెక్టు అంటే మరి మనం చూస్తాం, బైబిల్లో ఉన్నదే కరెక్ట్, మనం ఎవరు చెప్పింది కరెక్ట్ కాదు. నేను చెప్పినా, ఇక దేవదూత దిగి వచ్చి చెప్పినా, లేకపోతే ఇంకే పెద్ద బోధకుడు చాలా గొప్ప ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా అది కరెక్ట్ కాదు. కానీ ఏది కరెక్ట్ అంటే బైబిల్లో ఉన్నదే కరెక్ట్. అపొస్తలులు అందరూ కూడా సుఖభోగాలు అనుభవించారా? సకల సంపదలు ఐశ్వర్యాలు తొలతూగారా? ఏం చేశారు వాళ్ళంతా తెలుసు కదా. ఉన్నదంతా కూడా ఓడగొట్టుకొని దేవుడి కొరకు శ్రమ పడడం మా గొప్ప భాగ్యం అనుకొని మహా ఆనందమని ఎంచుకొని శ్రమల్లో కూడా సంతోషించారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కానీ ఇది చెప్పితే సంఘాన్ని వదిలిపెట్టి అనేక మంది పారిపోని, ఎవరికి ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళు ఉంటారు, ఎవరు ఏర్పాట్లు లేరు వాళ్ళందరూ పారిపోతారు. వారు అనుకూలమైన బోధకుల్ని నియమించుకుంటారు, అనుకూలమైన బోధలే వింటారు, తిన్నగా నరకానికి వెళ్తారనమాట. అది ఎండింగ్ జరగబోయేది అదనమాట. కాబట్టి మీకు ఏది కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది రోజులు భోగము సుఖమే కావాలా, లేకపోతే శాశ్వత కాల ఆనందం, శాశ్వత కాలమైనటువంటి సంతోషం, ఆ పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం, శాశ్వత జీవం, నిత్య జీవం, ఇవి కావాలా? ఏవి కావాలనేది చాయిస్ మనదే, మనమే ఎన్నుకోవాలి. మరణము జీవము అన్నీ ఉన్నాయి మన ముందు. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, మరణం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ఏది కావాలంటే అది ఎన్నుకోవచ్చు. చాయిస్ అయితే మనకు ఉంది, చాయిస్ లేకుండా అయితే లేదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క మరి సకల జనులకు సాక్ష్యార్థంగా అందరూ మారుమనసు పొందినా పొందకపోయినా, అందరూ విన్నా వినకపోయినా సువార్త అయితే ప్రకటించబడుతూనే ఉందండి. ఎక్కడ పడితే అక్కడ టీవీల్లో, రేడియోల్లో, న్యూస్ పేపర్లో, కరపత్రికల్లో, అలాగే ట్రాక్స్ ద్వారా, యూట్యూబ్లో, ప్రతి మీడియాలో ఏమేమి మరి ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకేమున్నాయో నాకు తెలియదు, అవన్నీ కూడా
ఏం తెలియజేస్తుంది అంటే యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటింపజేస్తాను. అది ఒరిజినల్ సువార్త ఉంది, డూప్లికేట్ ఉంది, పాజిటివ్ గాస్పెల్ ఉంది, రియల్ గాస్పెల్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అందులో కూడా ఉన్నాయి, అందులో కూడా ఫిల్టర్. ఇప్పుడు మనకి బిస్కెట్స్ ఉంటాయండి, బిస్కెట్లో ఎన్ని బ్రాండ్లు ఉంటాయి, ఎన్ని రకాల బిస్కెట్స్ ఉంటాయి. మనకి ఏం బిస్కెట్ నచ్చుతుందో మనకు తెలుసు కదా, అదే మనం కొనుక్కుంటాం. కానీ నచ్చని బిస్కెట్ కొనుక్కుంటారా చెప్పండి? కాబట్టి అలాగే దేవుడు మనకు పెట్టినటువంటిది ఏది నిజమో అది మనం చాయిస్ తీసుకొని దాన్ని మనం ఎన్నుకొని దాన్ని మనం అనుసరించి నడుచుకుంటే మనం వెళ్ళాల్సినటువంటి గమ్యానికి చేరుకోగలుగుతాం. అంతేగాని ఎవరో ఆశీర్వాదాలు వస్తాయన్నట్టు చెప్పాడు కాబట్టి అక్కడ పోదాము, అక్కడ హాయిగా మంచిగా ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇరుకు ఇబ్బంది ఉండదు అంటున్నాడు. సరే అక్కడ పోదాంలే, అక్కడ మంచిగా ఉంటుంది, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చులే అది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. కానీ దేవుడు రాజ్యం గురించి ఆలోచించే వాళ్ళకి మాత్రమే సమయము సమీపించిందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అయితే యేసుప్రభు చెప్పిన సూచనలు ఇది ఒకటి ఏంటంటే, సువార్త ప్రపంచమందంతటా భూదిగంతముల వరకు కూడా లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రకటించబడుతుందా లేదా? ఒక 50 సంవత్సరాల ముందు, ఒక 30 సంవత్సరాల ముందు కూడా అండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు 30 సంవత్సరాల ముందు అనమాట. 30 సంవత్సరాల ముందు ఇప్పుడంతా విరివిగా ఆ సువార్త ప్రకటించబడలేదు. ఇంకా కొంత ప్రాంతాలు యేసుప్రభు నామాన్ని వినని వారు, ఇంకా యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు. కొన్ని అడవి జాతుల మనుషులు, కొండ జాతుల మనుషులు ఇంకా ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు కొండ జాతి వాళ్ళకి, అడవి జాతి వాళ్ళకి, అనాగరికులకు, నరమాంస భక్షకులకు కూడా సువార్త అందించబడింది. వాళ్ళకి తెలుసో తెలియక మొత్తానికి యేసుప్రభు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ప్రాణం పెట్టాడని మొత్తానికి వాళ్ళు విన్నారు. వాళ్ళకి తెలుసు యేసుప్రభువే నిజమైన దేవుడని. ఈ లోకంలో ఎంతమందికి యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసా లేదండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రేయర్ మీటింగ్కి వస్తున్న తేన్మయి సిస్టర్కి తెలుసు, అలాగే ఆమె మాలతీ సిస్టర్ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఫుల్ పూజలు చేస్తారు. ఎందుకంటారు? అదంతే, దేవుడి ఏర్పాట్లు ఉంటే తప్ప, దేవుడు ఆకర్షిస్తే తప్ప వాళ్ళు రాలేరండి. ఎవరైనా అంతే. దేవుడు నిజంగా, అందుకే నేను ఎప్పుడు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నిజంగా నేను యేసుప్రభు గురించి విన్నప్పుడు వెంటనే దాన్ని గ్రహించడానికి కూడా దేవుడు నాకు సాయం చేశాడు. ఒకవేళ గ్రహించడానికి నాకు సాయం చేయకపోతే నేను గ్రహించలేను. నేను గ్రహించలేకపోతే నేను అలాగే అంధకారంలోనే ఉండిపోతాను, ఇంకా ఆ యొక్క విగ్రహ పూజల్లోనే ఉండిపోతాను, ఇంకా ఆ భ్రష్టత్వంలోనే ఉండిపోతాను, నరకానికే నేను ప్రయాణం చేస్తాను. కాబట్టి దేవుడు నన్ను నిజంగా దానిలో నుంచి విడిపించాడు, రక్షించాడు. దాని కొరకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు యేసుప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి విగ్రహాలు. ఇవి కూడా మనల్ని రోజు వెంబడిస్తూనే ఉంటాయి. ఇది నేనే దేవుడిని అని చెప్తూ ఉంటాయి మనకి. కానీ వాటిని మనం వదిలిపెట్టాలా లేదా, అది కూడా మనకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు. ఏర్పాట్లు ఉన్నోళ్ళకి మాత్రమే. ఏర్పాట్లో లేని వాళ్ళకి తెలియజేస్తున్నా వాళ్ళు దాన్ని పట్టించుకోరు, అది పక్కన పడేసి అదంతా ఎప్పుడులే, మనకు కాదు అని చెప్పి దాన్ని అంతగా పెద్ద పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏర్పాట్లో లేని వాళ్ళు అంతే. ఎంత చెప్పినా గ్రహింపుకి రాదండి. సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి, మాన్యమైనవి, ఇవి ఇది చేయాలి, ఇలా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకు మేము అలా చేయాలి, అందరూ ఈ లోకంలో ఆ సంఘం చూడండి, ఈ సంఘం చూడండి, అలా ఇలా అని చెప్పి ఏదో దాటిపోవడానికి చూస్తారే తప్ప అసలు నిజంగా అవునా, ఇది సత్యమా, ఇది కరెక్టా అని చెప్పి మరి ఆలోచించడానికి ఇష్టపడరు, అంగీకరించడానికి ఇష్టపడరు. వాళ్ళది అంతే, వాళ్ళకి దేవుడు అంతే ఇచ్చాడు, అంతవరకే వాళ్ళకి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, అలాగే ఈ యొక్క సువార్త సకల జనాలకి మరి ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రకటించబడుతుంది కాబట్టి యేసయ్య రాకడ సమీపమైంది, సమయము సమీపించింది అని తెలుసుకోవడానికి ఇది ఒక సూచన. అలాగే ఇక్కడ 32వ వచనం కూడా చూడండి. 32వ వచనం 32 చదువుతారా? ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట 24:32 నమ్మ నువ్వు చదివావు, ఏదో చదువుతున్నాను. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారము మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే
ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు లేతదై కొమ్మలు లేతవై చిగురించి ఇక మంచిగా పువ్వులు వస్తున్నాయి, మంచిగా వసంతకాలంలో ఇలా చెట్లు వికసిస్తాయి, ఇలా ఉంటాయి అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు వెంటనే ఏం తెలుసుకోవాలంటే, ఇదిగో నేను ఇంకా ద్వారం దగ్గరే ఉన్నాను. ఇవన్నీ జరిగినప్పుడు మరి ఏం నేర్చుకోవాలి మీరు, ఏం తెలుసుకోవాలి మీరంటే, నేను ఇంకా ద్వారం దగ్గరే ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నానని మీరు తెలుసుకుందరు అని యేసుప్రభువే స్వయంగా ఇక్కడ ఆ మాటను చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి కాలం ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియను, కాబట్టి నేను ఇంకా ద్వారం దగ్గర వచ్చేసాను, ఇంకా చాలా దగ్గరగా వచ్చేసాను అని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఇదొకటి. అంజూరపు చెట్టు ఎవరు చెప్పండి? అంజూరపు చెట్టు అంటే మరి ఇశ్రాయేలులు లేకపోతే యూదులు. ఆ ముళ్ళ చెట్లు అంటే మరి అన్యులు. ద్రాక్ష చెట్టు అంటే ఇశ్రాయేలులు, మరి అంజూరపు చెట్టు అంటే యూదులు. అలాగే మరి ఒక్కొక్క చెట్టు, ఒక ఒలీవ చెట్టు అంటే పరిపూర్ణమైన విశ్వాసులు. ఇట్లాగా కొన్ని చెట్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ చెట్లు దేన్ని సూచిస్తాయంటే ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క విశ్వాసాన్ని తెలియజేస్తాయండి. కాబట్టి యూదా జాతికి మరి గుర్తుగా ఉంది అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు మరి చిగురించి లేతగా ఉందట. అప్పుడు మీరు ఇక కాలం అయిపోయింది, ఇక నేను ద్వారం దగ్గరే ఉన్నాను, నేను వచ్చేస్తున్నానని తెలుసుకోండి అన్నారు యేసుప్రభు. శిష్యులతో చెప్తున్నారు. కాబట్టి ఏంటి అంజూరపు చెట్టు అంటే యూదులు. ఈ యూదులు వాళ్ళందరూ కూడా చెదరగొట్టబడ్డారు. ఎప్పుడు అంటే యేసుప్రభు యొక్క మరణం అప్పుడు ఈ యేసుప్రభుని మరి సిలువ వేయండి అని మరి బాగా అప్పగించి కేకలు వేసి యేసుప్రభుని జీవాధిపతిని, లేకపోతే జీవజలముల ఊటను, లేదంటే మరి మనకు జీవమిచ్చే దేవుణ్ణి, మరి నిజమైన రక్షకుణ్ణి వాళ్ళు తృణీకరించి సిలువకు అప్పగించారు. ఆయన ఎలాగూ సిలువ వేయబడ్డానికి వచ్చాడు, కానీ వాళ్ళే స్వయంగా అప్పగించారండి. వాళ్ళే మాకొద్దు ఈ రక్షకుడు అని చెప్పి తృణీకరించారు. అసలు ఈయన రక్షకుడే కాదని వదిలిపెట్టారు. ఇప్పటికీ ఇశ్రాయిల్లో యేసుప్రభు దేవుడు రక్షకుడు అంటే వాళ్ళు నమ్మరండి. యేసుప్రభు నిజంగా రక్షకుడు అంటే వాళ్ళు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త అని చెప్తారు. ఆయన మాకు ఒక ప్రవక్తే కానీ మీకు ఎలా దేవుడు అయ్యాడని అవుతారు మనల్ని చూసి. కాబట్టి మరి ఇప్పటికీ యూదులు నమ్మరండి, ఇప్పటికీ ఇశ్రాయేలులు నమ్మరు. యేసుప్రభు మరి రక్షకుడని, ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన మరణించాడని, తిరిగి లేచాడని వాళ్ళు నమ్మరు. కానీ నిజమది. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి వాళ్ళే ఆ యొక్క మరణానికి అప్పగించారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు అలా తృణీకరించడం బట్టి శాపం తెచ్చుకున్నారు. వాళ్ళే శాపం తెచ్చుకున్నారు. ఆ నీతిమంతుని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండాలి అని వాళ్ళే కోరి మరి అప్పగించారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రక్తాపరాధం వాళ్ళ మీదకి వచ్చేసింది. వచ్చి ఏమైందంటే మరి మా యేసుప్రభు మరణించిన తర్వాత సుమారు ఒక AD 60లో 60వ సంవత్సరంలో, మొదటి శతాబ్దం 60వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు. మొత్తం యెరూషలేం అన్నీ కూడా గోడలన్నీ పగలగొట్టాడు, యెరూషలేం మందిరాన్ని పగలగొట్టాడు, అందరినీ కూడా చంపేశాడు, వారిని అందినట్టుగా కోసేశాడు. 13.5 లక్షల మందిని, యూదుల్ని మాత్రం కోసేశాడంట. కోసి ఆ యొక్క రక్తం అంట గుర్రం కళ్ళెం దగ్గర అంచెలా కళ్ళెం ఉంటుంది కదండి, ఇట్లాగా గుర్రంకి ఇట్లా తాడు పట్టుకొని లాగుతారు, కళ్ళెం అంటారు దాన్ని. అది ఇలా కిందకు ఉంటుంది ఆ తాడు, అది పట్టుకొని తర్వాత ఆయన లాగుతుంటాడు. దానికి అంచు వరకు రక్తం ప్రవహించిందంట. ఆ యొక్క భయంకరమైనటువంటి వధ జరిగింది. యూదులందరినీ చంపేశాడు. ఇంకో కొంతమంది మరి అక్కడ అటువైపు మందిరం వైపు తిరిగి ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నారట, ప్రభువా దేవా మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఈ హింసకు అప్పగించావని ఏడుస్తూ ఉంటే ఆ యొక్క చక్రవర్తి తీసుకెళ్ళి అనేక మందిని జైళ్ళలో పడేశారు. ఇంకా కొంతమంది పరిగెత్తగలిగిన వారందరూ కూడా వెళ్ళి ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలకు చెదిరిపోయారు. అలాగే మన దేశానికి కూడా కొంతమంది ఇశ్రాయేలు వచ్చారండి. మరి అమరావతిలో కూడా బెన్యామీను గోత్రీకులు కొంతమంది ఉన్నారట, ఒక గుంపు, ఒక 150 మంది వరకు ఉంటారట. ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు. కాబట్టి ఇంకా మరి చాలా ప్రాంతాల్లో, చీరాలలో, రకరకాల ఆంధ్రప్రదేశ్లో, నార్త్ ఇండియాలో, మణిపూర్లో కూడా యూదులు ఉన్నారని అప్పుడు మనం మణిపూర్లో జరిగిన అల్లర్లలో విన్నాం కదా. కాబట్టి యూదులు, ఇశ్రాయేలు చాలా మట్టుకు అన్ని దేశాలు అన్నమాట, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇక భూదిగంతాల వరకు వాళ్ళు మొత్తం చెదరగొట్టబడ్డారు. మొత్తం పారిపోయారు ప్రాణాలు దక్కించుకోవడానికి. పారిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు.
అలా ఉన్నప్పుడు ఏమైందంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతున్నప్పుడు మరి ఈ యొక్క 2 టీములు ఏవైతే ఉన్నాయో యుద్ధం చేసుకుంటున్నారు. అమెరికా, మరి రష్యా, మరి ఒక పక్క ఇంకొక పక్క ఎవరంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు ఒక పక్క, ఇద్దరు కలిసి యుద్ధాలు చేసుకుంటున్నారు. చేస్తున్నప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు అందరినీ గెలిచేశారు. ప్రపంచమంతా వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. మన దేశం కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. అయితే ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ ఈ యొక్క మరి యూదుడంట, ఆయన ఏం చేశాడంటే, నేను ఒక అణుబాంబు తయారు చేసి మీకు ఇస్తాను, ఈ బాంబు కనుక జర్మనీ హిట్లర్ వాడిపోయినా అలాగే ఈ యొక్క లండన్ వాళ్ళపైన ఎక్కడైనా మీరు ఒకవేళ వేస్తే మొత్తం స్మాష్ అయిపోతారు, మీరు జయం పొందుకుంటారు. కానీ నేను ఆ బాంబు ఎప్పుడు ఇస్తానంటే, మీరు మా యొక్క దేశం మా ఇస్రాయెల్ దేశం ఎప్పుడో మేము 1వ శతాబ్దంలోనే కోల్పోయాము. దాన్ని గనక మీరు మాకు ఇస్తే, ఆ దేశాన్ని మాకు ఇస్తే గనక మేము మరి మీకు ఆ యొక్క బాంబుని తయారు చేసి ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడంటండి. అలా చేసుకున్నప్పుడు ఆ యొక్క బాంబు తయారు చేసి ఆయన ఇచ్చాడు. వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు గెలిచారు. అమెరికా, రష్యా వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయింది. జర్మన్ హిట్లర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇదంతా హిస్టరీలో ఉంటుంది. మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంచెమైనా అర్థమవుతుంది. అలాగే మరి హిస్టరీ పట్ల అవగాహన, న్యూస్ కూడా వింటూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంతవరకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాలన్నీ చరిత్రలో జరిగాయి. 1948వ సంవత్సరంలో మే నెలలో 14వ తారీఖుకి వాళ్ళకొక ఆ యొక్క ఇస్రాయేల్ దేశం కొంత భాగం, ఇప్పుడున్న భాగము అది వాళ్ళకి ఇచ్చారండి. ఇప్పుడు ఆ భాగంలో మళ్ళీ అందరు ఇస్రాయేలు చుట్టుపక్కల వెళ్ళిపోయి చెదిరిపోయిన 4 దేశాల్లో 4 దిక్కులకి చెదిరిపోయిన వారందరూ కూడా మళ్ళా మరి సమకూర్చబడ్డారు. వాళ్ళంతా మెల్లగా ఇప్పుడు పుంజుకున్నారు, ఇప్పుడు చిగురించడండి మంచిగానే ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందారండి. ఇస్రాయేల్ దేశం అంటే ఇప్పుడు అందరికి గడగడ, అవునా కదా. ఇస్రాయేల్ దేశం అంటే ఇప్పుడు భయపడని వాళ్ళు లేరు. చుట్టుపక్కల దేశాలు చాలా భయంకరమైన పెద్ద పెద్ద దేశాలు ఉన్నప్పటికీ మరి ఇస్రాయేల్ అంటేనే అందరికీ భయం. ఎందుకంటే ఇస్రాయేల్కి అండగా ఎవరు నిలబడ్డారు? అమెరికా నిలబడింది. కాబట్టి ఇస్రాయేల్ దేశం, అంతేకాదు ఇస్రాయేల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అమెరికాకి చాలా అవసరం. ఇస్రాయిల్లో ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళ యొక్క ప్రయోగాలు, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కానీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. వాళ్ళని ఎంత దేవుడు వదిలిపెట్టినా, తృణీకరించినా, శిక్షకు అప్పగించినా, వాళ్ళు చెదిరిపోయినా, వాళ్ళు చనిపోకుండా, నాశనం పూర్తిగా స్మాష్ అయిపోకుండా ఉన్నారంటే దేవుడు మహాకృపా సంకల్పం. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు, నీ సంతానము భూమి మీద ఇసుక రేణువల్లా ఉంటారు. అది ఆయన సంతానం అండి. ఎవరేం చేయలేరు, ఇంకా వాళ్ళని ఎవ్వరు మట్టు పెట్టలేరు, ఎవరు తుడిచిపెట్టలేరు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు రక్షణ లేకపోయినప్పటికీ వాళ్ళని దేవుడు మరలా ఏం చేశాడంటే, అంజూరపు చెట్టు చిగురించినట్లుగా, అది యేసుప్రభు అదే చెప్పారంట, అంజూరపు చెట్టు అది మరి ఈ యొక్క యూదులు అనేవాళ్ళు మరి అంజూరపు చెట్టు, ఈ అంజూరపు చెట్టు చిగురించి లేతగా ఉంటుంది కదా, అప్పుడు మీరు వసంతకాలం వచ్చింది అంటారు కదా, అప్పుడు నేను ఇక ద్వారం దగ్గరే ఉన్నాను, ఇంకా సమీపంగా ఉన్నాను, నాకు ఇక కాలం సమీపించిందని మీరు ఎరుగుదురు అని అదొక సూచన యేసయ్య చెప్పాడు. మీకు 2 సూచనలు నేను చెప్పేసిన. ఇంకా రకరకాల సూచనలు ఇక్కడ ఉన్నాయండి. మరి మందిరం కట్టబడుతుంది. ఇప్పుడు ఇంకా మందిరం లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆ మందిరం ఉన్న చోట ఇప్పుడు ఏముందో తెలుసా, మసీదు ఉంది. ఈ ఇశ్రాయేలులు మరి సొలొమోను రాజు కట్టించిన ఆ యొక్క దేవాలయం పడగొట్టి మరి తర్వాత ఇప్పుడు ఒక మసీదు అక్కడ కట్టారు. ఇప్పుడు 500 సంవత్సరాలుగా అది అక్కడ ఉంది. ఆ యొక్క మసీదు కనుక వీళ్ళు తీసేస్తే ఏమవుతుందంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, మత యుద్ధం ప్రారంభమవుతుంది అనమాట. ఫస్ట్ ఏమో జాతి యుద్ధము, తర్వాత ఇంకా ప్రాంత యుద్ధాలు, రకరకాల యుద్ధాలు అయినాయి. ఇప్పుడేమో మత యుద్ధం జరగబోతుంది. కాబట్టి అలా జరగదు, ఎందుకంటే ఆ యొక్క మరి మసీదు తీస్తే గనక ఇప్పుడు ప్రపంచ యుద్ధం మళ్ళీ వస్తుంది. కాబట్టి ఆ మసీదు ఎప్పుడు తీస్తారు, ఎలా తీస్తారు కానీ గ్యారంటీగా తీసేస్తారు. అక్కడ మందిరము, దేవుడి యొక్క మందిరం ఇశ్రాయేలు కట్టుకుంటారండి, కట్టి రెడీగా పెట్టారు వాళ్ళ అండర్ గ్రౌండ్లో, అక్కడే పెట్టారు, మసీదు పక్కనే పెట్టారు. అది వెంటనే టకామని తీస్తారు, ఇది కింద కూలుస్తారు, ఇది పైన పెడతారు, అంతే. జస్ట్ వాళ్ళ టెక్నాలజీ అట్లా ఉంటుందండి.
వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడు ఆ టెక్నాలజీ మన ఇండియాలో కూడా ఇచ్చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటంటే బిల్డింగ్ మొత్తం లేపేసి, ఇప్పుడు మేమున్న బిల్డింగ్ లేపేసి ఎక్కడో పెట్టమంటే పెట్టేస్తారు. అది ఇప్పుడు అండర్ గ్రౌండ్లో వాళ్ళ యొక్క మందిరం ఎలాగ దేవుడు చెప్పాడు, యాజ్ ఇట్ ఈజ్ మోషేకి చెప్పిన విధంగా అది వాళ్ళు చేసి పెట్టారు. అది ఏం చేస్తారంటే తీసి అలాగే తీసుకెళ్ళి ఆ యొక్క మసీదు ఉన్న ప్లేస్లో పెట్టి ఆ మసీదు అక్కడి నుంచి లేపి పక్కన పెట్టేస్తారు అంతే. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు ఇక నేను మధ్యాకాశానికి వచ్చేసానని మీరు తెలుసుకోండి అంతే. ఎందుకంటే అది సూచన, యేసుప్రభు యొక్క రాకడకు ఇది ఒక సూచన, మందిరం ఒక సూచన, ఇశ్రాయేలు చిగురించుట ఒక సూచన, సువార్త ప్రకటించబడుట ఒక సూచన. ఇవన్నిటికీ కాలం తెలియజేస్తుంది. రాను రాను కాలము జరుగుతున్న కొద్దీ, ఈ సమయం జరుగుతున్న కొద్దీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలా జరిగినప్పుడు మీరు తెలుసుకోండి, ఇక సమయం ఇక లేదు, సమయం సమీపించింది, ఇక నేను దగ్గరగానే వచ్చేసాను, ద్వారం దగ్గరే ఉన్నానని మీరు తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తున్నామండి. అలాగే ఇంకొక మా సూచన కూడా యేసు ప్రభు చెప్పారు. అంటే ఇవన్నీ సూచనలు చెప్పేస్తే ఇప్పుడు మీకు చాలా టైం అయిపోతుంది, నాకు ఇక్కడ టైము తెలియట్లేదు, అందు గురించి నిన్న కూడా కొంచెం లేట్ అయింది. అయితే కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే దేవుడి వాక్యంలో ఈ సూచనలన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటినీ మీరు తెలుసుకొని ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలో దేవుడి వాక్యం తెలియజేస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీయండి. యాకోబు పత్రిక సూచనలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత దేవుడి చిత్తం అయితే మళ్ళీ మనం ధ్యానం చేద్దాము. మరి సువార్త ప్రకటించడానికి ఎలాగా కష్టపడి దేవుడి చిత్తం ఎలా జరిగించేస్తున్నారండి ప్రజలు. సువార్త 8వ వచనం చదువు. సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరచుకునుడి. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఏం చేయాలట, స్థిరపరచుకోండి మీ హృదయాల్ని. మీరు ఇక ఏం చేయాలి, మెలకువగా ఉండాలి, మీరు ఇక స్థిరులుగా ఉండండి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును మరి సమకూడు వరకు మరి విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని ఉంటాడు. అలాగే మీరేం చేస్తారంటే మీరు అలాగే కాచుకొని ఉండండి అని దేవుడు వాక్యంలో మనం చూస్తామనండి. కాబట్టి మీరును ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోనండి అని చెప్పి దేవుడు వాక్యంలో చూస్తాం. కాబట్టి ఓపిక కలిగి ఉన్నారా ఏంటి? యేసు ప్రభు వస్తానన్నాడు, రాలేదు. ఈరోజు నేను ఎంతో ఉపవాసం ఉండి మంచిగా నేను ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా ఉన్నాను, యేసయ్యా నువ్వు రానైనా నేను వచ్చేస్తాను, నేను రెడీగా ఉన్నాను అంటే కూడా రాలేదేంటి అని చాలామంది అనుకుంటున్నారు. ఆయన వస్తానని చెప్పిన దేవుడు రాకుండా మానడు. కానీ ఓపిక కలిగి ఉండండి, మీ హృదయం స్థిరంగా ఉండనివ్వండి, మీకు హృదయాల్లో కలవరం వద్దు, నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు అదే చెప్పారు కదా, మీరు మీ హృదయములను 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, ఇదిగో మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నేను నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను చెప్తున్నాను కదా, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా దగ్గరే ఉంచుకుంటాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, దానికోసం వెళ్తున్నాను అని యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే మీ హృదయాలు స్థిరంగా ఉండనివ్వండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఎందుకంటే ఎంతకాలం ఇంకా ఇలాగ మనం నోరు కట్టుకొని ఉండాలి, ఎంతకాలం మనం ఇంకా మరి మన కళ్ళు కట్టుకొని ఉండాలి, ఎంతకాలం కాళ్ళు చేతులు కట్టుకొని ఉండాలి, మనసు కట్టుకొని ఉండాలి, ఇంకెంత పవిత్రంగా ఉండినా ఎంత పరిశుద్ధంగా ఉండినా ప్రజలు ఆడుకుంటున్నారు. ఎట్లా ఈ భక్తిలో ఈ సాధనలో మనం కొనసాగేది కరెక్టా, మరి అసలు అవుతుందా, మన వల్ల చేతనవుతుందా అని చాలామంది చతికిల పడిపోయేటటువంటి దినాలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో అందరూ కూడా ప్రాస్పరిటీ గాస్పల్ అని, ఆశీర్వాదాలని, దీవెనలని అవి చూపిస్తున్నారు, లోక ఆకర్షణలే మొత్తం కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పరిశుద్ధతకు, ప్రార్థనా జీవితానికి, మరి ఓర్చుకోవడానికి, సహనానికి, శ్రమలకి స్థానమే లేదు. విశ్వాసుల జీవితాల్లో అవేవి లేవు, కనబడట్లేదు. ఇప్పుడు శ్రమలు అవద్దొద్దు, మాకొద్దు, అసలు మేము శ్రమపడం. కానీ దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే అనేక శ్రమలు మరి సహించి వెళ్ళాల్సిందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అనేక శ్రమలు మనం అనుభవించి వెళ్ళాలండి, ఊరకని వెళ్ళడం కుదరదు. ఇది యేసు ప్రభు చెప్పారు, ఇది ఇరుకు మార్గం, ఇటు వెళ్తే ఇది తగులుతుంది, అటు వెళ్తే అది తగులుతుంది, పైకి చూస్తే అది తగులుతుంది, కాళ్ళకి తగులుతుంది, పక్కనంత తగులుతుంది, ఇరుకు, చాలా ఇరుకు. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మరి ఎంతగానో
మరి ఓర్పు కలిగి ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఊరికే కదిలిపోకూడదు, ఊరికే మరి చంచల మనస్సు ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదని అటు ఇటు తొలగిపోకూడదు. ఇదే మార్గం అని దీనిలోనే నడుచుకోవాలని దేవుడు వాక్యంలో చూస్తున్నాం. అలాగే మొదటి పేతురు పత్రిక 4:7 కూడా చూడండి. మొదటి పేతురు పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూసారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఊరికి నిద్ర మత్తు, ఈ రోజులు మత్తు ఎక్కువ అవుతుంది అంటండి. తిండి వలన మత్తు వస్తుందంట, దేవుడు వాక్యంలో తెలియజేస్తుంది. యేసుప్రభు స్వయంగా చెప్పారు, మీ యొక్క హృదయములు తిండి వలనను మత్తు వలనను మందముగా ఉన్నప్పుడు ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది, మీ మీదకి ఊరి వచ్చినట్లుగా వస్తుంది అని యేసుప్రభు చెప్పారు. కాబట్టి మరి తిండి ఎక్కువైపోయింది. ఉపవాసం ఉండమంటే ఎంతమంది ఉపవాసం ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి. నేను నాకు చెప్పొద్దు, మీ హృదయానికి మీరు చెప్పుకోండి. ఎంతమంది ఉన్నారు? అంత వేషధారణ, దొంగ భక్తి ఎక్కువైపోయింది రోజుల్లో. నిజమైనటువంటి ఉపవాస ప్రార్థనలు, వైరాగ్యము, తగ్గించుకోవడము ఇవేవి లేవు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే మరి ఈ యొక్క దినాలు మరి సమీపం వచ్చేసినాయి. యేసుప్రభు యొక్క రాకడ దినాలు వచ్చేసినాయి. కాబట్టి మీరేం చేయాలి? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఉదయకాలం ప్రార్థన మరి చేయమంటే ఎంతోమంది ఉదయం చేస్తేనే దేవుడు వింటాడా, రాత్రి చేస్తే దేవుడు వినడా, 10 గంటలప్పుడు వినడా, రకరకాలు చెప్తున్నారు. మీ ఇష్టం. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఎవరు బలవంతాన భక్తిని రుద్దలేరు. భక్తి అనేది రుద్దుకునేది కాదు, అది హృదయంలో పుట్టేది. అలాగే మనం ఇంకొక మాట కూడా చూస్తున్నాము. కాబట్టి అలాగే మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 6:2. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అది చూసారా ఏంటట? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఈ నేడే ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఇదిగో ఇదే రక్షణ దినం. ఇప్పుడే రక్షణ పొందాలట. ఎప్పుడు రక్షణ పొందాలి అంటే ఇప్పుడే రక్షణ పొందాలి. దేని నుండి? నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరి భయంకరమైనటువంటి ఆ శిక్ష నుండి ఇప్పుడు రక్షణ పొందాలి. ఎప్పుడో నేను ప్రేయర్ చేసుకుంటాను, ఎప్పుడో ఏడుస్తాను, ఎప్పుడో మరి రక్షణ పొందుతానంటే కుదరదు. నువ్వు ఇప్పుడే అది పొందాలి. ఇదే నేడే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ఇక యేసుప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం సమీపించింది. అలాగే యేసుప్రభు ఇంకొక సూచన కూడా చెప్పారండి. లూకాసు వార్తలో అలాగే మత్తయి సువార్తలో కూడా, లోతు దినాల్లో ఉంటాయి నా రాకడ దినాలు అని చెప్పారు. లోతు దినాల్లో ఏం జరిగింది? ఎందుకు రాకడ దినాలకి ఆ లోతు దినాలకి మరి దేవుడు లింక్ చేశాడు అంటే, లోతు దినాల్లో ఎంత చెప్పినా నోవా చెప్పాడు, ఇదిగో జలప్రళయం వస్తుంది, ఇదిగో అందరూ మునిగిపోతారు, ఈ ఓడలోకి వస్తే కనుక మీరు మరి రక్షించబడతారు, ఈ ఓడలోకి వస్తే తప్పించుకుంటారు, మీరు మునిగిపోకుండా నశించిపోకుండా ఉంటారు అని ఎంతో చెప్పాడండి. చెప్తే ఓహో పెద్ద వీడు మాత్రం బతికిపోతాడంట, వీడు మాత్రం పెద్ద మరి ఓడలోకి హాయిగా ఉండిపోతాడంట, మేము మాత్రం చచ్చిపోతామంట, ఆహా అని ఎగతాళి చేశారు, గేలి చేశారు, తిట్టారు, దూషించారు, రాళ్ళు వేశారు, ఎన్నో చేశారు. కానీ ఆ దినము రానే వచ్చింది. ఇంకా దేవుడు వాక్యంలో యేసుప్రభు ఏం చెప్పారంటే, కొనుచు, అమ్ముచు, విత్తుచు, నాటుచు, కోయిచు, మరి పెండ్లు చేసుకుంటూ, పెండ్లికి ఇవ్వబడుతూ ఇవన్నీ చేశారట. పార్టీలు, ఫంక్షన్లు, ఇప్పుడు ఎక్కడ చూసిన పబ్బులు, క్లబ్బులు, పార్టీలు, పార్కులు అన్నీ కూడా అవన్నీ ఉన్నాయండి. ఎన్ని స్థలాలు ఉన్నాయో ఎంజాయ్ చేయడానికి. ప్రతి సంవత్సరానికి ఒకసారైనా ఒక్కొక్క ఫ్యామిలీ ట్రిప్ వేస్తున్నారు. అది కాకుండా ప్రతిరోజు కూడా వెళ్ళి అందులో ఆనందించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా డబ్బులు ఖర్చు చేయాలో తెలియక ఇక రకరకాల ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళకి అలా ఎంజాయ్మెంట్కి చాలా స్పాట్స్ ఉన్నాయి, వెళ్తున్నారు, అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ
అదంతా జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ దినము వస్తుంది. నోవాహు దినాల్లో జరిగినట్లుగా జరుగుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? నోవాహు దినాల్లో కూడా అలాగే చేశారట. అంతా కూడా లోకమంతా నెమ్మదిగా ఉంది, నువ్వేంటి ఊరకనే జలప్రళయం అంటారు అన్నారట. అంటే లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా? జలప్రళయానికి సమయం అయిపోయింది. ఓడ తలుపులు వేయబడ్డాయి. జంతువులు కూడా చక్కగా ఓహో మా కోసం ఓడ పెట్టాడా దేవుడని అందులోకి వచ్చేసాయండి బుద్ధి కలిగి. మరియు నోవా ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు. తలుపు దేవుడే వేస్తాడు. ఇక మనుషులు వేస్తారు, దాన్ని మళ్ళీ తీసేస్తారని భయంకి దేవుడు అయ్యో నా బిడ్డలు మళ్ళీ మునిగిపోతాయి, జంతువులను మునిగిపోతాయి అని చెప్పి దేవుడే తలుపు బయట నుంచి వేసి ఎవడు తీయలేడు. ఇక వేసేసిన తర్వాత ఇక వర్షం ఇక ప్రారంభమైంది. గాలి, ఉరుములు, మెరుపులు, ఈ కింద నుంచి నీళ్లు పొంగుతున్నాయి, వరదలు పైనుంచి నీళ్లు కురుస్తున్నాయి. మొత్తం భూమి ఆకాశం ఒకటి అయిపోయింది. అన్నంతగా జలప్రళయం వచ్చింది. ఆ ఓడ మాత్రమే తేలుకుంటూ వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి. 1 సంవత్సరం మొత్తానికి ఎక్కడో అరారాత కొండ మీద నిలబడిందా ఆ యొక్క బోటు, ఆ యొక్క ఓడ, షిప్. కాబట్టి దేవుడు వాక్యంలో మనం చూస్తాము అలా జరుగుద్ది నా రాకడ అన్నారు యేసయ్య. లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది. లోతు దినాల్లో ఏం జరిగింది తెలుసా? లోతు కూడా నమ్మలే. లోతు కూడా రాబాబు ఇక్కడ అగ్ని గంధకాలు కురుస్తాయి వెళ్దాం రా అంటే తడవు చేశాడట. తడవు చేసాటనే మరి ఇప్పుడు నాకు అది పని ఉంది ఇతో మరి ఈ సామాన్లన్నీ వదిలేసి వెళ్ళిపోవడమేనా? అయ్యో ఇదేంటి మరి బంధువులు అందరూ ఉన్నారు, అయ్యో నేను చాలా తెచ్చుకున్నాను ఆస్తులు అబ్రహాం దగ్గరండి, ఇవన్నీ ఏం కావాలని అటు ఇటు చాలాసేపు ఆలస్యం చేసి తడుముకుంటున్నాడట. చాలాసేపు తడుముకుంటుంటే వాళ్ళు దేవదూతలు కనికరపడి పాపం మరి వీడికి గుడ్డోడేయడానికి అర్థం అవట్లేదు అని చెప్పి లోతు భార్య చేతులు వాళ్ళ కూతుర్లు చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళారు బయట వరకు. వెళ్తే కూడా ఈ లోతు భార్య వెనక్కి చూడకూడదమ్మా రామ్మ అంటే, అయ్యో నేను వెనక్కి చూడకుండా ఎట్లా ఉంటాను అని చూసింది. అంతే సంగతి, ఆమె అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు. ఈ దృష్టాంతాలన్నీ కూడా యేసు ప్రభు రాకడను సూచిస్తున్నాయి. ఇప్పుడు అవే పరిస్థితి కదండి. మరి లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు ఇంటికి ఈ 2 దేవదూతలు వచ్చారని తెలుసుకొని, వాళ్ళు మగవాళ్ళు కదండి, మగవాళ్ళందరూ ఊరోళ్ళందరూ వచ్చారట. వాళ్ళని బయటకు పంపించి వాళ్ళు మేము కూడుతాం అంటున్నారట. చూడండి ఎంత భయంకరమో. కాబట్టి ఆ రోజుల్లో మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్లతో ఆడవాళ్ళు భయంకరమైన పాపిష్టి మరి కార్యాలు చేసేటటువంటి దినాలు అలాగున్నాయన్నమాట. వాయు లేదు, వరుస లేదు, వీళ్ళు లేదు, వాళ్ళ లేదు, అవన్నీ కూడా మరి భయంకరంగా చుట్టుపక్కల జరుగుతుంటే ఈ లోతు కుటుంబం మాత్రం పవిత్రంగానే ఉన్నారు అప్పటిదాకా. కానీ ఈ లోతు కూతుర్లు అటే చూశారు కదా, మొత్తానికి ఏదో ఒకటి నేర్చుకొని వచ్చేసారు మొత్తానికి. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే అలాంటి దినాలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయండి. లేవా? నిజంగా ఈ రోజులు జరగట్లేదా? మనం వింటలేదా? ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయండి. ఎప్పుడు వినంత భయంకరమైనవి వినాల్సి వస్తుంది. ఎంత చెత్త విషయాలు, భయంకరమైన విషయాలు, ఘోరమైన విషయాలు, వావి వరుస లేనటువంటి విషయాలు మనం వింటున్నాం. మరి జంతువులతో పాపాలు, మనుషులతో ఒకటి కాదు, ఇక విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అలాగే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనం చూస్తున్నాం ఏంటంటే అలాగుంటుంది నా రాకడ దినాలు అని యేసు ప్రభు చెప్పారు. అలాగే మరి ఇంకొక మాట కూడా మనం చదువుకొని మనం ముగించేసుకుందాము. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ 5 కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈవిడని బుద్ధి గలవారిని అడిగారు. ఇదంతా మనకు తెలిసిన విషయాలే కదా, అందరికి తెలుసు కదా. తెలియకపోతే చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అందులో మరి 10 మంది కన్యకలు ఉన్నారండి. 10 మంది కూడా సిద్ధపడ్డారు. 10 మంది కూడా దివిటీలు పట్టుకున్నారు. 10 మంది కూడా పెండ్లి వస్త్రాలు వేసుకున్నారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వెళ్ళారు. కానీ 5 మంది బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు, 5 మంది బుద్ధి గలవారు అయిపోయారు. ఎందుకు అంటే ఈ 5 మంది దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, ఇంకొక 5 మంది దగ్గర ఆయిల్ లేదు.
కాబట్టి ఆయిల్ ఎవరి దగ్గరే ఉందో వాళ్ళు మాత్రమే పెండ్లి కుమారుడు వచ్చాడు రండి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు, పెండ్లి కుమారుడు వచ్చాడా ఇప్పుడు ఎట్లా అని, నూనె లేదే దివిటీలు ఎలగట్లేదు ఎట్లా అనుకొని, అంటే వెళ్ళి కొనుక్కొని వస్తామని వెళ్ళారు. వీళ్ళు కొనుక్కొని వచ్చేసరికి అప్పటికే టైం అయిపోయింది. ఇక డోర్ వేసేసారు. కాబట్టి ఇక డోర్ మళ్ళీ తీయమని అడిగితే మీరెవరో నేనెన్నడూ ఎరగను అన్నారు యేసయ్య. అక్కడ అదే ఉంది చూడండి, ఏమంటే 11వ వచనం చదువు. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూసారా? కాబట్టి ఆ దినమైనా ఆ గడి అయినా మీకు తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలి, మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలి? మీ దీపములు సరి చేసుకోండి, మీ దీపములు ఆరిపోనివ్వకండి, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి. మీరు ఇగో ఎక్స్ట్రా ఆయిల్, ఎక్స్ట్రా భక్తి, ఎక్స్ట్రా ప్రార్థన, ఎక్స్ట్రా నీతి మీకు అవసరం. మీరు అందరిలాగా ఆర్డినరీగా ఉంటే కుదరదు. ఆ 5 మంది ఆర్డినరీగా ఉన్నారు, అందరిలాగా ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు, విడవబడ్డారు. తలుపు వేయబడింది. కానీ వీళ్ళందరూ ఏం చేశారు, ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వెళ్దాం, ఒకవేళ ఆలస్యం అయితే మళ్ళీ నూనె సరిపోదు కదా అని జాగ్రత్త తీసుకున్నారు. మనం కూడా యేసు ప్రభు రాకడ ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాము. ఇప్పుడైతే కరెక్ట్ అయిన దినాల్లోనే ఉన్నాము, యేసు ప్రభు రాకడ దినాల్లోనే ఉన్నామండి. మనం ఎప్పుడూ లేనంత విచిత్రంగా వింతగా ఇప్పుడు అన్ని సూచనలు పూర్తిగా నెరవేర్చబడుతున్నాయి. యేసు ప్రభు చెప్పిన సూచనలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. 90 సూచనలు ఈ బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. 85 సూచనల వరకు అయితే టోటల్గా నెరవేర్చబడ్డాయండి, టోటల్గా నెరవేర్చబడ్డాయి. ఇంకా 5 సూచనలే నెరవేర్చబడాల్సి ఉంది. అది జరిగితే 5 సూచనలు ఏంటో తెలుసా? మందిరం కట్టబడటం, బలులు అర్పించటం, అపవిత్రమైనది అందులో పెట్టడం, అట్లాంటివి కొన్ని అంతే. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే ఈ 5 సూచనలు కనుక జరిగిపోతే యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది మధ్యాకాశానికి. అక్కడికి మనం ఎగిరిపోలేకపోతే అంతా వేస్ట్ అయిపోయినట్టే. మన భక్తి అంతా పన్నీరు, బూడిదలో పోసిన పన్నీరు అంటారు చూడండి, అట్లా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంత బ్రతికి మనము నామకార్థ జీవితం, నామకార్థ భక్తి, అందరూ ఎవరికే చర్చకి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నారు, ఏదో ఉపవాసం ఉంటున్నాను, ఊరికే యాక్షన్, ఊరికనే ఏదో అందరు పాటలు పాట, ఒక ఆత్మాభిషేకం లేదు, ఒక ఉజ్జీవం లేదు, ఒక ఆసక్తి లేదు, ఏమి లేదు, ఏదో వస్తున్నాం పోతున్నాం. ఏంటంటే దేవుడు మనకి మంచిగా కాపాడాలి, ఆరోగ్యం ఇవ్వాలి, మనకు డబ్బులు ఇవ్వాలి, మనకి నొప్పులు పోవాలి, మనకి అప్పులు పోవాలి, ఇది పెళ్ళి అయిపోవాలి, పిల్లలు పుట్టాలి, ఇవే ఎంతసేపు, ఇంకేం లేదు. దేవుడి రాజ్యం గురించి ఆలోచనే లేదు. అలాగే అప్రమత్తంగా ఉండకపోతే గనక, అలాగే నిర్లక్ష్యంగా ఉంటే గనక ఆ దినము ఉరి వచ్చినట్లుగా వస్తుంది అని దేవుడి వాక్యం తెలుస్తుంది. ఇంకెన్నో విషయాలు మరి దేవుడి వాక్యంలో ఉన్నాయి, అవన్నీ కూడా మనం ధ్యానించడానికి ఇప్పుడైతే సమయం లేదు. కానీ సమయం అయితే సమీపించిందండి. మారు మనసు పొందితే సరే, లేదంటే గనక చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. అంత్య దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. బైబిల్ వాక్యం ప్రకారం అయితే ఏ నిమిషాన్ని ఏమి జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదండి. మా ఏంజల్ హాస్పిటల్లో మరి ఒక సౌత్ ఆఫ్రికా నుండి పాపం అక్కడ ఏదో మరి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారంటండి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 37 సంవత్సరాలంట ఆమెకి. 37 సంవత్సరాల ఆమె సౌత్ ఆఫ్రికా నుండి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చింది పాపం, ఏదో సర్జరీ. అయితే ఆ సర్జరీ చేసినాక మరి ఏమైందో తెలియదు, వెంటనే ఆమె యొక్క బాడీలన్నీ శాచురేషన్ తగ్గిపోయింది. తర్వాత ఏదేదో బ్లీడింగ్స్ అయిపోయి రకరకాల వెంటనే అన్ని మార్పులు జరిగిపోయి టక్కమని చచ్చిపోయిందండి. అసలు ఆమె చచ్చిపోద్దని ఇక్కడికి వచ్చిందండి సౌత్ ఆఫ్రికా నుండి. ఎందుకు వచ్చింది? బాగుపడాలని వచ్చింది కదా. కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడికి బాగవుతాను, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, ఇక్కడ సర్జరీ మంచిగా ఉంటుంది అని ఆమె విశ్వాసంతో వచ్చింది. వాళ్ళ ఆయన, పిల్లలు పాపం వాళ్ళు ఎవరెవరో వచ్చారంట. అయినప్పటికీ
అక్కడ జరిగింది ఏంటంటే ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. అక్కడ ఉంటే కొంచెం నెమ్మదిగా ఉండి బతికేదేమో, ఎక్కడికి వచ్చి ఈ దేశంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంకెంత ప్రాబ్లం అండి. అట్లాగే మన జీవితాల్లో ఎప్పుడు మన అంతమో తెలియదు, ఎప్పుడు మన మరణమో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడో తెలియదు. యేసుప్రభు రాకడ పోని ఎప్పుడో ఇంకా టైం ఉంది అనుకుంటే మనకు మరణానికి టైం ఉందా అండి? మన మరణం ఎప్పుడని మనం ఫలానా 10 సంవత్సరాల వరకు గ్యారంటీ అంటే నేను అని చెప్పడానికి ఉందా? లేదు, ఏమీ లేదు. అలా పడుకొని అలాగ వెళ్ళిపోయాలనుకుంటారు. ఒకసారి మేము ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. అప్పుడు దాకా మాట్లాడాడు, ఎవరో వచ్చారు దిగపెట్టని టాటా కూడా చెప్పాడు, అన్నీ బాగానే ఉంది, మంచి కూర్చున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ఘటకేశ్వర వరకు వెళ్ళేసరికి ఆయన ఇలా టపామని కింద పడిపోయాడు. ఏంటి కింద పడిపోయాడు అని అందరూ మరి వస్తారు కదా, లేపారు. తర్వాత ఘటకేశ్వర్లో ఆపేశారు ట్రైను. మరి కిందకి దించి చూస్తే అని చచ్చిపోయాడు. ఏమీ లేదు, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి అరగంటే. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ నుంచి ఘటకేశ్వర వరకు అరగంటే ఉంటుందండి, అంతకంటే అరగంట కూడా ఉండదు అనుకుంటా. ట్రైన్ వే అయితే ఇంకా తక్కువే ఉంటుంది. జస్ట్ మాకైతే ఒక 10 నిమిషాలు అయింది అనిపించింది. ఆ 10 నిమిషాల్లోనే అప్పుడే మాట్లాడి, అప్పుడే టాటా చెప్పి, అప్పుడే కూర్చొని మంచిగా ఉన్న వ్యక్తి కింద పడి చనిపోయాడు. ఎంతసేపు పడుతుందండి? ఎక్కడ చచ్చిపోతారు ఎవరికి తెలుసండి? కాబట్టి పోన్లే, బాడీ విషయం తర్వాత సంగతి, కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన చనిపోయి నిజంగా పరలోకానికి వెళ్ళాడా? ఆయన రక్షించబడ్డా? మారు మనసు పొందాడా అని ఆలోచించడానికి ఏమైనా ఉంటుందండి అవకాశం? కాబట్టి ఇప్పుడు ఈ కంఠంలో ఊపిరి ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే, మన ఆయుష్ ఇంకొన్నప్పుడే మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, రెడీగా సిద్ధపడాలి, స్థిరంగా ఉండాలి, మనం మెలకువగా ఉండాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ఎందుకు అంటే మనం అందరం సిద్ధపడడానికే, ఆ సమయం సమీపించిందని తెలియజేయడానికే ప్రకటన గ్రంథము. ఇప్పుడు ధ్యానించేది కూడా అందుకే. కాబట్టి ప్రకటన గ్రంథం మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అందరూ కూడా మరి దేవుడి వాక్యమును కలిసి ధ్యానం చేద్దాము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలైనా, ఇదిగో ప్రభావైన వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మరి నిజంగానే నీ సమయమునైనా, నీ రాకడ సమయం సమీపించింది ప్రభువా. అయ్యా 2000 సంవత్సరాలుగా నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నీవు కూడా ప్రకటించావు నైనా, మా కోసం ప్రాణం అర్పించావు నైనా, మా కోసం బలియాగం చేశావు, మమ్మల్ని నాయన పిలిచావు, రక్షించావు, ఎన్నో రకాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నావు, స్వస్థతలు జరిగిస్తున్నావు, విడుదల జరిగిస్తున్నావు, ఆశీర్వాదాలు ఇస్తున్నావు, దీవెనలు కుమ్మరిస్తున్నావు. ఇన్ని చేసినా, ఇన్ని మేము పొందుకున్నా, అయ్యా రక్షణ పొందకపోతే వ్యర్థమే కదా ప్రభువా. కాబట్టి తండ్రి, మేము అయ్యా నీ వచ్చినప్పుడు నీ రాకడలు ఎత్తబడాలి, మేము రక్షణ పొంది నాయనా సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవా మాకందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.